ఈ ఎగ్లెస్ బ్రౌనీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే బ్రౌనీ పౌడర్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం అనమాట. ఈ బ్రౌనీ ఫ్లోర్ ఒకటి తీసుకున్నా, అలాగే మిల్క్ ఉంది, ఎగ్ వేయట్లేదు కదా అందుకోసం మిల్క్ కావాలి మనకి. ఆల్మండ్స్ వాడుతున్నాను కొద్దిగా, దాంతోపాటుగానే చాక్లెట్ సిరప్, ఇంకా బేకింగ్ పౌడర్, దాంతోపాటుగానే కొద్దిగా జెమ్స్ లాంటివి వాడుతున్నాం అనమాట, ఎందుకంటే గార్నిషింగ్ కోసం బాగుంటుంది. అలాగే చాకో చిప్స్ కూడా యూస్ చేస్తున్నాం. కొద్దిగంత ఆయిల్ కూడా కావాల్సి వస్తుంది, ఆయిల్ కూడా రెడీగా ఉంది. చాలా సింపుల్గా చేసుకుందాం. మోస్ట్ ఆఫ్ ద టైం మనకు చాలా వాల్యుబుల్ గెస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఆమెతో మాట్లాడదాం, ఆమె గురించి, అలాగే ఆమె ద్వారా కూడా బోల్డని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాల్కి ఏమైందో చెప్పాలి. మొన్న పడిపోయాను అంతే, జస్ట్ వాకింగ్ చేసినప్పుడు ఇంట్లో ఇలా పడిపోయాను అంతే. వెరీ సింపుల్. యాక్చువల్లీ లైఫ్లో ఫస్ట్ టైం, ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ టైం పడిపోయాను. చాలా రేర్ యార్. అది మీరు మళ్ళీ డాన్సర్, క్లాసికల్ అవును అవును, అందుకే ఇబ్బంది అయింది, అందుకే ఎక్కువ వాక్ చేయట్లేదు. ఇలాంటి చిన్న చిన్న వాటికి వస్తే మా హస్బెండ్ ఫిలాసఫీ ఏంటంటే రైస్, రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. ఓకే, అలా చేస్తే రికవరీ అయిపోతుంది. వెరీ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురువు గారి గురించి బోల్డని విషయాలు ఇలాగే వేరే వేరే గెస్ట్లు వేరే వేరే ప్రోగ్రామ్స్లో ఆయన గురించి వింటూ ఉంటాం. ఏంటి ఆయన గురించి మీరు ఇంతమంది ఆయన్ని అడోర్ చేస్తూ ఉంటారు? యా, సో మా గురుగారు పేరు డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారు. ఆయన గురించి చెప్పాలంటే కూచిపూడి విలేజ్లో పుట్టారు ఆయన. ఆయన ట్రెడిషనల్ కూచిపూడి వెంపటి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. వెంపటి పెద్ద సత్యం గారు వాళ్ళ నెఫ్యూ. చిన్న వయసులోనే 2 రూపీస్ పాకెట్లో పెట్టుకుని ట్రైన్లో ఎక్కి చెన్నైకి వచ్చి ఫిల్మ్స్కి కొరియోగ్రఫీ చేసేవారు. ఇంక్లూడింగ్ మన సీఎం గారు ఎన్టీఆర్ గారి నుంచి, జయలలిత గారి నుంచి అందరూ అతని స్టూడెంట్స్ అన్నమాట. అతను సినిమా ఇండస్ట్రీ వదిలేసి నేను ఓన్లీ కూచిపూడి ని ఇంప్రూవ్ చేయడానికి, దాన్ని రస్టిక్ ఫామ్ నుంచి ఒక క్లాసికల్ ఫామ్కి తీసుకెళ్ళాలని ఆయన కోరిక అనమాట. ఆ టైంలో 70 years ago 60 years ago భరతనాట్యం అంటే, ఒడిస్సీ అంటే ఇవన్నీ చాలా గొప్ప గొప్ప కళలు మద్రాస్లో. కానీ కూచిపూడిని అంత క్లాసికల్గా చూసేవారు కాదు. అంటే మోర్ క్లాసికల్ రెస్పెక్ట్ ఉండేది, కానీ ఒక ఫోకిష్, కొంచెం రస్టిక్, అంత సొఫిస్టికేటెడ్గా లేదని చూసేవారు అనమాట. సో ఆయన జీనియస్ ఆర్ విజన్ వల్ల స్టూడెంట్స్ ద్వారా ఆ డాన్స్ని ఒక సొఫిస్టికేషన్ తెచ్చేవారు అనమాట. ముందు ఇలా చేతులు పెట్టేవారు, ఇలా పెట్టాలి అని ఒక చేంజ్, మార్పు తెచ్చారనమాట డాన్స్లో. ఒక గంభీరత తీసుకొచ్చారు, గంభీర, ఒక క్లాసికల్, ఒక ఫినిష్. అందరూ వేరే వేరేగా చేయకుండా ఒక 1000 members చేస్తే ఒక యూనిఫార్మిటీ కానీ, ప్లస్ కొత్త కొత్త స్టెప్స్ చేసేవారు, ఒక సిలబస్ తయారు చేశారు. అండ్ దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి డాన్సర్కి ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా ఒక thousands of స్టూడెంట్స్కి నేర్పించారు. అతను ఓన్లీ కండిషన్ ఏంటంటే జెన్యున్గా వచ్చి పొద్దున సాయంత్రం ఏది పట్టించుకోకుండా కూచిపూడికి మనసు ఇచ్చేస్తే ఆయన నేర్పించేవారు. అదే ఆయన గురుదక్షిణ. ఎస్ ఎస్. ఓకే, ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. షూర్. ఈ పని అవుతుంటే మనం మిగిలిన విషయాలు చెప్పుకుందామండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో కొద్దిగా ఆయిల్, ఓకే, 60 to 80 ml కావాలి ఆయిల్. ఎందుకంటే ఎగ్స్ వాడట్లేదు కదా, మామూలుగా అయితే ఒక 2-3 గుడ్లు వాడేసుకుంటే సరిపోతుంది. అవును, పండగ ఆస్పీషియస్నెస్ అలాగే పెట్టాలనే ఉద్దేశంతో అలా పెడుతున్నాం. అండ్ మిల్క్, చాక్లెట్ సిరప్, బ్రౌనీ కాబట్టి చాక్లెట్ కంపల్సరీ. డూ యూ లైక్ చాక్లెట్? నేను యాక్చువల్లీ ఎక్కువ స్వీట్స్ తినను, బట్ ఈరోజు ఎక్సెప్షన్ చేస్తాను. చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది. బేకింగ్ పౌడర్, వీటన్నింటిని మిక్స్ చేసుకొని ఫస్ట్, తర్వాత బ్యాటర్ కలుపుకుందాం. విస్కర్, జనరలీ ఆ విస్కింగ్ మిషన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. బట్ అంత అవసరం కూడా లేదులేండి, ఇది సింపుల్గానే అయిపోతుంది.
యా అది చూసాం ఒకసారి. బట్ హ్యాండ్తో విస్క్ చేయటం చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. అవునా? యా చేస్తారా? ష్యూర్. ఈవెన్ పచ్చళ్ళు మిక్సీలో కాకుండా ఆ స్టోన్ దాంట్లో చేసినప్పుడు నూరడం. టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీ దగ్గర ఉంటుందా అది? తమిళనాడులో యూస్ చేస్తారా? మీరు బోర్న్ అండ్ బ్రాటప్ చెన్నై కదా? అవునండి, బోర్న్ అండ్ బ్రాట్ అప్ చెన్నై. ఓకే. అక్కడ పచ్చళ్ళు కల్చర్ ఉందా అండి, లేకపోతే మన స్టైల్ ఇంకా మీ ఇంట్లో చేసేవాళ్ళ? అంటే మేము తెలుగోలే, సో అన్నీ తెలుగు వంటలే చేస్తాము అన్నమాట. ఎప్పుడు ఏ పీరియడ్లో మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు? మా ఫ్యామిలీ యాక్చువల్లీ రాజు కమ్యూనిటీ అండి, కానీ 500 yearsకి ముందు ఆంధ్ర నుంచి చిన్న విజయనగరం కింగ్డమ్ నుంచి మదురై పక్కన ఒక చిన్న ఊరు రాజపాలెం అని స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పటికీ ఉన్నారు కదా అక్కడ? ఇప్పటికీ 30,000 తెలుగు రాజు అక్కడే ఉంటారు. తెలుగు మాట్లాడతాము, కానీ తెలుగు రీడింగ్ అండ్ రైటింగ్ ఐ థింక్ ఈ 500 yearsలో మర్చిపోయాము. మా తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇంటి పేర్లన్నీ తెలుగు ఇంటి పేర్లే ఉంటాయి. అయిపోయింది. ఆయిల్ మిక్స్ అయిపోయింది కదా, అది చాలు మనకి. సో మాలిక్యూల్స్ అంతా ఫామ్ అయిపోయింది, ఆయిల్ సపరేట్ అవ్వకుండా కలిసిపోతుంది. అవును. దెన్ ఫ్లోర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉంటాం. ఇంకా మళ్ళీ చెన్నైలో పుట్టి పెరిగారు, మొత్తం చదివిందంతా అక్కడే కదా మీరు? సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను హైదరాబాద్ నాకు 12th standard తర్వాత జస్ట్ ఒక 3-4 months కాలేజ్లో ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసేసారు. సో 18కే వచ్చేసాను హైదరాబాద్. వెరీ ఎర్లీ మ్యారేజ్? వెరీ ఎర్లీ మ్యారేజ్, yes. ఏంటి రీజన్ ఏంటండి? రీజన్ ఏం లేదు, మంచి సంబంధం వచ్చింది, నాకు చూసినప్పుడు బాగానే ఉన్నారు అని చాలా ఇన్నసెంట్గా పెళ్ళైపోయింది అలా. ఓకే. నో రీజన్ ఫర్ నో రీజన్ థింగ్, బట్ యా గుడ్ డిసిషన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆబ్వియస్లీ మంచి సంబంధమే. ఎవరు తెలుసా? రామలింగరాజు గారి కోడలయ్యారు కదండి. సో డూ యూ నో దాట్? మీకు ముందే తెలుసా రాజు గారికి ఇంత పెద్ద పేరు ఇక్కడ ఏపీలో, ఇంత నేమ్ ఉంది వాళ్ళకి, ఆ ఫ్యామిలీ గురించి అనేది ఆ ఏజ్లో? అంటే బ్రీఫ్గా చెప్పారు, కానీ బిజినెస్ ఫ్యామిలీ, కానీ నేను కూడా బిజినెస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను కాబట్టి సో నాకు అది ఏం పెద్ద వాల్యూ అని ఎక్సైటింగ్, అది నాకు ఎక్సైటింగ్ పాయింట్ కాదు. నాకు మెయిన్గా ఏంటంటే మా ఫ్యూచర్ హస్బెండ్ ఎవరు, ఆయన మంచి ఆయన ఎలా చదువుకున్నారు గురించి ఎక్కువ ఫోకస్ ఉన్నది. సో యా హీ వాజ్ అ వెరీ నైస్ మ్యాన్, కాబట్టి ఐ థింక్ మై ఫోకస్ వాజ్ మోర్ ఆయన మంచి ఆయన. సో మీ గురించి చెప్పండి, అసలు ఏంటి మీరు అసలు ఇన్ని ట్రేడ్స్ని ఎలా ఎక్సెల్ చేయగలుగుతున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారని? నేను నా ఫోకస్ ఎప్పుడు డాన్సే అండి. చిన్నప్పుడు మా ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ బిజినెస్ జాయిన్ చేస్తావా, ఇంజనీరింగ్ చేస్తావా, డాక్టర్ చేస్తావా చాలా చాలా ట్రై చేశారు, కానీ నాకు ఏజ్ 10 నుంచి చాలా ఫోకస్డ్గా ఉన్నాను. నేనైతే డాన్సరే అవుతాను, నేను ఆర్టిస్టు. మా ఫ్యామిలీలో ఎవరు ఆర్టిస్ట్ లేరు, ఎవరు సింగర్స్ లేరు, డాన్సర్స్ లేరు, అసలు ఆర్ట్కి సంబంధం లేని ఫ్యామిలీ, ప్యూర్లీ బిజినెస్ కల్చరల్ ఫ్యామిలీ. బట్ కల్చర్ మీద చాలా రెస్పెక్ట్ ఉండేవారు, కాబట్టి మా గురుగారి మీద రెస్పెక్ట్ కూడా ఉండి ఈ డాన్స్ స్కూల్లో జాయిన్ చేశాను. ఓకే. బ్యాటర్ మంచిగా వచ్చేసిందండి, లంప్స్ ఏం లేవు. ఇట్స్ లుకింగ్ వెరీ టెంప్టింగ్. అండ్ ఇందులో ఆల్మండ్స్ వేసుకుందాం. ఆల్మండ్స్ నేనైతే కట్ చేసి వేద్దాం అనుకుంటున్నా, మీకు అలాగే వేస్తే నచ్చుతుందా? కట్ చేద్దాం. ఐ థింక్ వి షుడ్ కట్ ఇట్ ఆర్ క్రష్ ఇట్. I'll chop it. ఇంత చాలా అనుకుంటున్నాను, మరీ చిన్నగా అయినా కూడా మనం తినడానికి ఐ అగ్రీ సరిపోదు. ఇక్కడ వరకు సో 250 షోస్ కోసం బోల్డ్ అని కంట్రీస్ చూసేస్తారు. అసలు కొన్ని కొత్త పేర్లు, రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ కూడా కాదు అవి, వియన్నా లాంటివి కానీ ఇట్లా. సో ఇక్కడ ఏపీలో కానీ, లేకపోతే కంబైన్డ్ ఏపీ అనుకున్నప్పుడు ఆ టైంలో కానీ ఇక్కడ ఏమైనా చూసారా మీరు లోకల్ ప్లేసెస్? నేను తారామతిలో చాలాసార్లు పర్ఫామ్ చేశాను. ఓకే. గోల్కొండలో కూడా ఐ థింక్ పర్ఫామ్ చేశాను, గుర్తులేదు. సో యా ఐ థింక్ ఐ సా. దెన్ ఈవెన్ వైజాగ్ బీచ్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో కాన్ఫరెన్స్ ఉంటే
అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చాను. సో రకరకాల ప్లేసెస్ వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చాను. ప్రోగ్రామ్ కోసం మామూలుగా కూడా వెళ్తారు సరదాగా? మామూలుగా ఎక్కడికి వెళ్ళాను నేను, భీమవరంకి వెళ్ళాను. మా మా మదర్ ఊరు భీమవరం పక్కనే ఉంటుంది, అక్కడ పాందువ, చెరుకు మిల్లి. సో ఐ బీన్ టు ఆల్ దోస్ ప్లేసెస్. వైజాగ్కి వెళ్ళాను. మా గురుగారు వాళ్ళ చాలా సీనియర్ స్టూడెంట్ ఉన్నారు అక్కడ, కొండల రావు అక్క అని. సో ఆవిడ దగ్గర మా గురుగారు చనిపోయిన తర్వాత ఆవిడ దగ్గర ఒక ఐటెం నేర్చుకోదామని మరకతమణి అని నేను వెళ్ళాను వైజాగ్కి ఒక 10 days. అక్కడ బీచెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మన బ్యాటర్ రెడీ అయిపోయింది, చాలాసేపు అయిపోయింది పట్టించుకుని కూడా. షుగర్ కూడా ఆల్రెడీ పడిపోయింది. మనం ఏదైతే ఫ్లవర్ తీసుకున్నామో ఫ్లవర్లో ఆల్రెడీ ఐసింగ్ షుగర్ యాడ్ చేస్తుంది కాబట్టి కొద్దిగంత గ్రీసింగ్ చేసుకొని మామూలు ఆయిల్ తోటి గ్రీస్ చేస్తున్నాను. ఐ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యూ వాంట్. నాట్ నెసెసరీ, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఓకే. బాల్స్ కూడా సో ఈ విధంగా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, షోస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కంప్లీట్లీ ఈ ఆర్టిస్టిక్ కెరియర్ కానీ లేకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీకు వీటి మీద వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్ మీద వస్తుందో ఆబ్వియస్లీ టూర్లు ట్రిప్లు తగ్గుతాయి కదా? లేదు, నాకు చాలా క్లారిటీ ఉన్నది స్టార్ట్ చేసినప్పుడు. నేను చాలా యంగ్ గురు, సో నేను పర్ఫార్మెన్సెస్కి నా కెరియర్ ప్రయారిటీ ఇస్తాను అని జాయిన్ చేసినప్పుడే చెప్తాను. సో అందరికీ అండర్స్టాండింగ్ ఉంది. సో ప్రాక్టీస్కి వాళ్ళకి సిస్టమ్స్ ఇస్తాను, ఏం చేయాలి, కొన్ని మ్యూజిక్ ఇస్తాను. సో నేను లేనప్పుడు కూడా వాళ్ళు సిన్సియర్గా ప్రాక్టీస్ చేసుకుంటారు. కొన్నిసార్లు అసిస్టెంట్ టీచర్స్ లాంటివి. సో అయిపోయింది, గ్రీజింగ్ అయింది కదా. తర్వాత ఒక బటర్ పేపర్ యాడ్ చేసుకొని ఇందులో బ్యాటర్ని ఫిల్ చేస్తున్నాం. అండ్ ఇందులో 2 మిస్ అయ్యాయి. మన దగ్గర ఉన్న ఆ స్వీట్ జెమ్స్ ఉన్నాయి కదా, అవి, దాంతో పాటుగానే చాకో చిప్స్. నేను డెకరేషన్ చేస్తాను, అవి దీపావళి డెకరేషన్ క్లైమాక్స్లో చేసుకున్నాను. మీరు ఇవి కూడా అంటే ఆర్టిస్టిక్ అంటే పెయింటింగ్స్ ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తా అన్నారు కదా? చిన్నప్పుడు ట్రై చేశాను. ఐ వాంటెడ్ టు, నాకు డిజ్నీ కార్టూన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఐ థాట్ మేబీ ఐ కెన్ జాయిన్ యానిమేషన్ అండ్ గో టు కాలిఫోర్నియా అండ్ బి యానిమేటర్. చిన్న డ్రీము, ఎక్కువ పర్సూ చేయలేదు డిజ్నీలో. సో అది చాలా చిన్న డ్రీమ్. మేబీ 2-3 years ట్రై చేశాను, కానీ దాంట్లో ఎక్కువ టాలెంట్ కూడా లేదు. బట్ జస్ట్ ఇట్ వాజ్ అ స్మాల్ డ్రీమ్ ఆఫ్ అ యంగ్ గర్ల్. ఓకే, ఇంకా ఏమున్నాయి మీకు అలాంటివి చెప్పండి, చిన్నవి అలాంటి డ్రీమ్స్? ఐ వాంట్ టు బికమ్ అ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఫిల్మ్? యా. సో నాకు ఈ వైల్డ్ లైఫ్ సఫారీస్కి వెళ్ళటం నాకు చాలా ఇష్టం. కబిని కానీ, రంతంబోర్, ఆఫ్రికా కూడా చాలాసార్లు వెళ్తాను. సో టైగర్స్ కానీ, లయన్స్ కానీ నాకు చాలా ఇష్టం. సో అక్కడికి వెళ్తే ఎప్పుడు ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్స్, కెమెరామెన్ చూస్తే కొంచెం జెలస్ ఫీల్ అవుతాను. వాళ్ళు ఇంకా ఎక్కువసేపు ఉండొచ్చు ఫారెస్ట్లో, ఎక్కువ టైం తీసుకుని ఇంకా బాగా క్యాప్చర్, 1 year ఉంటారు ఫారెస్ట్లో. ఇది చాలా మంచి లైఫ్ అని అనుకుని ఐ వాంట్ టు, సో దట్స్ మేబీ అ సీక్రెట్ డిజైర్. బ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది. అయితే మనకి డిజైర్డ్ స్థాయిలో ఇదైతే పొంగదు, కొద్దిగా తక్కువ పొంగుతుంది. అందుకనే ఎక్కువ ఆయిల్ వేసి విస్కింగ్ చేసామన్న నొరగ రాగా రావడానికి. ఎందుకంటే ఎగ్ వేస్తేనే బాగా ఇది వస్తుంది. ఇలా తట్టుకుంటూ ఉంటే ఫ్లాట్గా ఈవెన్గా రావడంతో పాటు ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే రిలీజ్ అయిపోతాయి అని తట్టుకుంటారనమాట. రెడీ అయిపోయిందండి బ్యాటర్. నేను తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి వచ్చేస్తాను. 180 degrees టెంపరేచర్లో ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టాలి. ఏంటి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమైనా దాచిపెట్టింది ఏమైనా చెప్పినా కూడా పర్లేదు. సో ఫ్యూచర్లో ఐఎమ్ వర్కింగ్ ఆన్ డాన్స్ బేస్డ్ ఫీచర్ ఫిల్మ్ నా. అది అయిపోయింది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అది రిలీజ్ అవుతుంది. అది కాకుండా ఫుల్ లెంత్, అది ఫుల్ లెంత్ ఫిల్మ్, దట్స్ ఆల్సో డాన్స్ బేస్డ్. అది కాకుండా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ కొరియోగ్రఫీస్ వేర్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు కూచిపూడి
చాలా ఏన్షియంట్ పోయట్రీ తీసుకుని అవును. దాన్ని లైఫ్కి ఒక తీసుకొస్తాం. ఎగ్జాంపుల్ చెప్పగలరా? లైక్ మన ఇదివరకు కూడా ఒకసారి అనుకున్నాం దీని గురించి. Yeah. ఏన్షియంట్ పోయట్రీ అంటే వాట్ డూ యూ మీన్? లైక్ లైన్స్ ఏవైనా గుర్తున్నాయా? వాట్ ఐ మీన్ ఇస్ ఇప్పుడు మన అన్నమయ కీర్తనాలు ఇవన్నీ ఏంటంటే 12th century 11th century థాట్స్ ఆఫ్ వాట్ ద ఆథర్ ఇస్ ఫీలింగ్ అబౌట్ లార్డ్ కృష్ణ, వాట్ ఈస్ హీ ఫీలింగ్ అబౌట్ సొసైటీ. ఇప్పుడు భామ కలాపం చేస్తాము, నారాయణ తీర్థలు చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే చాలా ఏన్షియంట్ థాట్స్. అది చాలా మంచిది బికాజ్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ టు ద 20th century. నాట్ టు చేంజ్ కూచిపూడి, ఒక చిన్న క్యూరియాసిటీ వచ్చింది. ఇప్పుడు 20th century పోయట్రీ తీసుకుని కూచిపూడి పెడితే దానికి అందం ఉంటుందా అని ఒక క్వశ్చన్ వచ్చింది నా మైండ్లో. దానికి ట్రై చేద్దామని డిఫరెంట్ పోయట్స్ ఆఫ్ మోడర్న్ థాట్స్ విచ్ ఇస్ రెలవెంట్ టు ద మోడర్న్ టైమ్స్ తీసుకుని, ఇంక్లూడింగ్ శ్రీశ్రీస్ పోయం మరో ప్రపంచం, ఒక ఇంగ్లీష్ పోయం మాయా యాంజెలోది అబౌట్ విమెన్. I took a great scientist's thoughts about the earth, Carl Sagan ani. So different thoughts, different themes తీసుకుని దానికి కూచిపూడిలో కమ్యూనికేట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న క్యూరియాసిటీతో అది కూడా ట్రై చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ మేబీ 3-4 monthsలో అవి రిలీజ్ అవుతాయి యూట్యూబ్లో, అండ్ అవి కూడా హిట్ అవ్వాలని యూ షుడ్ విష్ ఫర్ మీ. షూర్, వి విల్ బి క్యూరియస్లీ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ So హోప్ఫుల్లీ that is అప్పుడు that. కూడా ఒక షో చేద్దాం అనుకుంటున్నాను. Definitely, but we should cook Andhra food then. Okay, but our show is like global cuisine. Okay, but Andhra is also part of the globe. Yes, of course. So we can do that then. ఓకే అండి, మొత్తం 25 minutes పెట్టాం ఓవెన్లో 180 degrees టెంపరేచర్లో. 25 minutes తర్వాత రెడీ అయిపోయింది. తీసుకొచ్చి కట్ చేసి ప్లేటింగ్ చేసి ప్రజెంటేషన్లో చూపిస్తాం ఎలా ఉంటుందో. అప్పుడు ఇంకా బాగా బ్యూటిఫుల్గా తయారవుతుంది.